ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన 30 ఏళ్ల పోరాటానికి ఫలితంగా సుప్రీంకోర్టు అనుమతి ఇస్తే ఆ తీర్పును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది అన్నారు మందకృష్ణ మాదిగ. ములుగు జిల్లాలో ఏర్పాటు చేసిన 1000 గొంతుకలు 1,00,000 డప్పుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఉన్మాద పాలన చేస్తోందని ఫైర్ అయ్యారు. వర్గీకరణను అడ్డుకునే వారికి కనువిప్పు కలిగేలా తమ ఆవేదనను ప్రపంచానికి తెలియజేసేలా ఫిబ్రవరి 7న నిర్వహించే 1,00,000 డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మందకృష్ణ. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరగబో 1,00,000 డప్పుల మాదిగల గుండె చప్పుడు, 1000 గొంతుల కళాకారుల పాటలతో కూడిన వర్గీకరణ ఆకాంక్షలు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం అనేది మాదిగలతో పాటు వర్గీకరణ కోరుకునే ప్రతి పెద్ద వర్గాల మీద ఉన్నదని, వర్గీకరణ సాధించుకునే ఒక కీలకమైన ఘట్టాన్ని 30 ఏళ్ళుగా ఉద్యోగం నడిపి నిలబెట్టుకునే స్థాయికి వచ్చాం. కానీ దాని అమలు కోసం జరిగే ప్రయత్నం ఇవాళ ఫిబ్రవరి 7న ప్రపంచం మన ఆవేదనని వినపడేలా, ప్రపంచానికి మన గోడు వినపడేలా హైదరాబాద్లో మహోత్తరమైన సాంస్కృతిక ప్రదర్శన జరగబోతుంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఇంకా ఆపుకుంటామనే శక్తులకు వాళ్ళ గుండెలందరేలా, వాళ్ళ పలుకుబడికి తలుపి వర్గీకరణ జాప్యం చేస్తే పాలకులకు నిద్ర పట్టకుండా ఉండేలా చేయడమే లక్ష్యంగా ఫిబ్రవరి 7న మహోత్తరమైన ప్రదర్శన, మన సాంస్కృతిక వాయిద్యం ఒక డప్పు శబ్దం వినబడబోతుంది.